లెట్స్ గో టు ద వర్డ్ ఆఫ్ గాడ్. వాక్యంలోకి వెళ్దాం. 2 పేతురు 1 అధ్యాయం 2వ వచనం. తన మహిమను బట్టియు గుణాతిశయమును బట్టియు మనలను పిలిచిన వాణ్ణి గూర్చిన అనుభవ జ్ఞానం మూలముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటన్నిటికి మనకు దయచేయుచున్నందున దేవుని గూర్చినట్టియు మన ప్రభువైన యేసును గూర్చినట్టియునైనా అనుభవ జ్ఞానము వలన మీకు కృపయు సమాధానమును విస్తరించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కృపను సమాధానము మీకు విస్తరించునుగాక అంటున్నాడు పేతురు. దేవుడు తన యొక్క జీవితంలో తన లోపల ఏమైతే దేవుడికి కలిగి ఉన్నాయో అవన్నీ కూడా మనకు ఆయన ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఓకే, లెట్స్ సీ దట్ స్క్రిప్చర్ వన్స్ అగైన్. ఇంగ్లీష్లో చక్కగా ఉంది. గ్రేస్ అండ్ పీస్ బి మల్టిప్లైడ్ unto you through the knowledge of God and of Jesus our Lord. Wow. Multiply, multiply, multiply. దేవుడు ఎలాంటి దేవుడు అంటే మన జీవితంలో మనము పూనుకున్న ప్రతి దాంట్లో దేవుడు మల్టిప్లై చేసే దేవుడు. ఆమేన్, హల్లెలూయా. నీ జీవితాన్ని, నీ జీతాన్ని, నీ ఉద్యోగాన్ని, నీ ఆస్తిని, నీ డబ్బును మల్టిప్లై చేసే దేవుడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. గ్రేస్ అండ్ పీస్ బి మల్టిప్లై అంటే కొన్నిసార్లు కృప ఆగిపోతూ ఉంటుంది మన జీవితంలో. ఒక్కోసారి సమాధానం ఉంటుంది, ఇంకోసారి సమాధానం ఉంటుంది మన జీవితంలో. దట్స్ వై హీస్ ప్రేయింగ్ గ్రేస్ అండ్ పీస్ బి మల్టిప్లైడ్. మన జీవితంలో మల్టిప్లై అవ్వాలి. ఫుల్ ఆఫ్ గ్లోరీ. చూడండి, మళ్ళీ చదువుమా. తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టియు మనలను పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞానం మూలముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటన్నిటిని మనకు దయచేయుచున్నందున. అంటే మనకేమైతే కావాలో వాటన్నిటినీ దేవుడు మనకు అనుగ్రహిస్తాడని ఆయన రూఢిగా వాగ్దానం ఇస్తున్నాడు. ఆమేన్. He's assuring that I will give you definitely. చూడండి, మనము నాకు బండి కొని లేదని, నాకు కారు లేదని, ఇల్లు లేదని మనము ఏడ్చిన దినాలు ఉన్నాయి. కానీ నాకు కృపావరాలు రాలేదు, నేను ఆత్మను పొందుకోలేదు, నాకు గిఫ్ట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ రాలేదు, నాకు ప్రవచన వరం రాలేదు, నాకు భాషల వరం రాలేదని ఒక్కరన్నా ఏడుస్తున్నారా? యు ఆర్ నాట్ లవింగ్ యువర్ స్పిరిట్. నీ ఆత్మను ఎప్పుడైతే నువ్వు ప్రేమిస్తావో అప్పుడే నువ్వేం చేస్తావో ఆత్మ సంబంధమైన ప్రతి ఒక్కటి నువ్వు అడుగుతూ ఉంటావు. అది లేదు. ఫిజికల్ థింగ్స్ ఓకే, గుడ్, బట్ యు నీడ్ టు ఫోకస్ ఆన్ స్పిరిచువల్ థింగ్స్ ఫస్ట్. ఆత్మ సంబంధమైన వాటిని నువ్వు కేంద్రీకరించగలిగితే శరీర సంబంధమైనవి ఆటోమేటిక్గా నడుచుకుంటూ వస్తాయి. ఆమేన్. యా, గో హెడ్. అనుభవ జ్ఞానం మూలముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటన్నిటిని మనకు దయచేయుచున్నందున దేవుని గూర్చినట్టియు మన ప్రభువైన యేసును గూర్చినట్టియునైనా అనుభవ జ్ఞానము వలన మీకు కృపయు సమాధానమును విస్తరించునుగాక. వావ్. యాక్చువల్లీ ఆయన చాలా కలిపి రాసేసాడు. అక్కడ చాలా ఉన్నాయి. అక్కడ మనం పొందుకోవాల్సినవి ఏమేం పొందుకోవాలి తెలుసా? జీవము, భక్తి. మన జీవితానికి కావాల్సినవి ఏమైతే అవసరం ఉన్నాయో, మన భక్తికి కావాల్సినటువంటివి ఏమైతే అవసరం ఉన్నాయో వాటన్నిటిని దేవుడు మల్టిప్లై చేస్తానని ఈరోజు దేవుడు మనకు మాటిస్తున్నాడు. ఆమేన్. May the Lord multiply your things in Jesus mighty name. చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము Romans 4:1. కాబట్టి శరీరము విషయమై మన మూల పురుషుడగు అబ్రహామునకేమి దొరికెనని అందుము.
అబ్రహాము క్రియల మూలముగా నీతిమంతుడని తీర్చబడిన ఎడల అతనికి అతిశయ కారణము కలుగును గాని అది దేవుని ఎదుట కలుగదు. ఆమేన్. చూడండి, ఈరోజు మన జీవితంలో ఏదన్నా మనం ఒక వస్తువు కొనుక్కున్నా, లేదంటే ఒక ఇల్లు కొనుక్కున్నా, ఏదన్నా ఒక కారు కొనుక్కున్నా, మన డబ్బులతో మనం కొనుక్కున్నాం అనుకోండి, ఖచ్చితంగా మనిషికి ఏమొస్తుంది? అతిశయం, అంటే లిటిల్ బిట్ ఆఫ్ ప్రైడ్. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే దేవుడు, నేను ఎప్పుడైతే నీకు ఇస్తానో నీకు అతిశయము రాదు. ఏదైతే దేవుడి దగ్గర నుంచి నువ్వు పొందుకుంటావో నీ జీవితంలో గర్వం వచ్చే అవకాశమే లేదు. ఆమేన్. హల్లెలూయా. సో యు కాంట్ రిసీవ్ ప్రైడ్ బికాస్ దట్ ఈస్ గాడ్స్ వర్క్. దేవుడు నీకు ఇచ్చిన బహుమానం కాబట్టి నీకు అసలు అతిశయమే రాదు. ఎవరిదంటే దేవుడిదండి, ఇది నాది కాదు, అది కూడా ప్రభువుదే, ఇది ప్రభువుదే, అన్ని ప్రభువుదే అన్నప్పుడు ఇది నాది అని నువ్వు ఎప్పుడైతే అంటావో అక్కడ స్టార్ట్ అవుతుంది ఏంటి? స్పిరిట్ ఆఫ్ ప్రైడ్. ఒకవేళ అబ్రహాము దేవుని కృపను బట్టి నీతిమంతుడు కాకపోతే అతని క్రియల మూలముగా నీతిమంతుడు అయ్యాడు అనుకోండి, అబ్రహాముకి భయంకరమైన గర్వం వచ్చేది. బట్ అబ్రహాం ఈజ్ నాట్ ఎ ప్రైడ్ పర్సన్. దేవుడు అబ్రహాముకి మొట్టమొదటిగా కొడుకునివ్వలేదు. దేవుడు అబ్రహాముకి మొట్టమొదటిగా ఆయన నీతిని బహుమానంగా ఇచ్చాడు. హీ గేవ్ హిస్ రైచియస్నెస్ టు అబ్రహాం. ఎందుకు తెలుసా? ఈ భూమి మీద పాపి బ్లెస్ అయ్యే అవకాశమే లేదు. ఈ భూమి మీద దేవుడు పాపిని పొరపాటున కూడా బ్లెస్ చేయడు. దేవుడు గాడ్ వోంట్ బ్లెస్ సిన్నర్స్, గాడ్ విల్ బ్లెస్ రైచియస్ పర్సన్. అందుకనే సామెతల్లో ఒక మాట అంటాడు, నీతిమంతుల తల మీదకి ఆశీర్వాదం వచ్చునని. సో ఎవ్రీ స్క్రిప్చర్ ఈస్ అబౌట్ రైచియస్నెస్, ఎవ్రీ స్క్రిప్చర్ ఈస్ అబౌట్ రైచియస్ పర్సన్, నాట్ అబౌట్ ద సిన్నర్ పర్సన్. దేవుడు ఎక్కువగా పాపి గురించి మాట్లాడాల బైబిల్లో, నీతిమంతుడు గురించి, పరిశుద్ధుడు గురించి, పవిత్రుడు గురించి దేవుడు మాట్లాడాడు. ఆమేన్. ఆయన ఏది నుంచి అయితే మాట్లాడాడో అలా మనల్ని మార్చేసి ఆశీర్వాదాలన్నీ మన జీవితంలోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు ఆయన. ఆమేన్. అందుకనే అబ్రహాము జీవితంలో నీతి లేదు కాబట్టి దేవుడు మొట్టమొదటిగా దేవుడు ఏమిచ్చాడు అబ్రహాముకి? మొట్టమొదటిగా దేవుడు అబ్రహాముకి ఇచ్చింది ఏంటి? నాట్ ద బ్లెస్సింగ్, ఫస్ట్ రైచియస్నెస్, నీతి ఇచ్చాడు. నీతి చదువుమా, లుక్ ఎట్ ద స్క్రిప్చర్. అందరు జాగ్రత్తగా వినండి దాన్ని. కాబట్టి శరీరము విషయమై మన మూల పురుషుడగు అబ్రహామునకు ఏమి దొరికినని అందుము. అబ్రహాము క్రియల మూలముగా నీతిమంతుడని తీర్చబడిన ఎడల అతనికి అతిశయ కారణము, ఆయనకి ఏమొచ్చుండేది? అతిశయం వచ్చుండేది. అబ్బా, నేను బాగా బ్లెస్ అయిపోయాను, నాకు 10 మంది కొడుకులు వచ్చేసారు, నాకు 10 మంది తండ్రులు వచ్చేసారు, నాకు 10 మంది భార్యలు ఉన్నారు, నాకు భయంకరమైన ఆస్తిపాస్తుంది అని అబ్రహాము అనుకునేవాడు అని వాక్యం సెలవిస్తుంది. అతనికి అతిశయ కారణము కలుగును గాని అది దేవుని ఎదుట కలుగదు. లేఖనం ఏమి చెప్పుచున్నది? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. వావ్! అసలు నమ్మితే నీతి రావడం ఏంటండి? ఎక్కడ లేదు కాన్సెప్ట్ ఇది అసలు. అబ్రహాము దేవుని నమ్మిన వెంటనే దేవుడు అతన్ని ఏం చేశాడు తెలుసా? నీతిమంతుడిగా మార్చేశాడు. ఆమేన్. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ఈరోజు మీ అందరికీ చిన్న ఒక లాజిక్ చెప్తాను. ఎవరైతే దేవుణ్ణి ఎక్కువ నమ్ముతారో మీ నీతి పెరుగునుగాక. లెట్స్ గో టు దట్ స్క్రిప్చర్ వన్స్ అగైన్. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2-3 నుంచి చదువుకుందాం. అబ్రహాము క్రియల మూలముగా నీతిమంతుడని తీర్చబడిన ఎడల అతనికి అతిశయ కారణము కలుగును గాని అది దేవుని ఎదుట కలుగదు. లేఖనము ఏమి చెప్పుచున్నది? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. పనిచేయువానికి జీతము రుణమే గాని దానమని ఎంచబడదు. వావ్! అబ్రహాము ఏమన్నా ఆఫరింగ్ ఇచ్చాడు? దేవుడికి ఏమి ఇవ్వాలా? దేవుడే అబ్రహాముని నీతిమంతుడిగా చేశాడు. ఎందుకంటే దేవుడికి ఒక వ్యక్తి మీద ఒక అవగాహన ఉంది. ఏంటంటే ఆ వ్యక్తి నేను దీవించాలి. ఏ వ్యక్తి అయితే నన్ను నమ్ముతాడో, ఏ వ్యక్తి అయితే నన్ను ప్రేమిస్తాడో, ఏ వ్యక్తి అయితే నన్ను ఆశ్రయిస్తాడో, ఏ వ్యక్తి అయితే నా దగ్గరికి వస్తాడో వాడిని దీవించాలని దేవుడు కోరుకుంటాడు. ఎప్పుడు కూడా వాడిని శపించాలని, వాడిని నాశనం చేయాలని దేవుడు కోరుకోడు, వాడిని దీవించాలని దేవుడు కోరుకుంటాడు. కాబట్టి మొట్టమొదటిగా దేవుడు చేసే ఫస్ట్ దీవెన ఏంటి? నీతి. ఆమేన్. రోజుకు ఒక్కసారి గుర్తుపెట్టుకొని నువ్వు నీతిమంతుడు అని, రోజుకు ఒక్కసారి గుర్తు రావాలి నువ్వు నీతిమంతుడు అని. ఎప్పుడైతే నువ్వు నీతిమంతుడు అని నువ్వు గ్రహిస్తావో ఆశీర్వాదం నిన్ను చూస్తుంది. ఆమేన్.
వెన్ యూ స్పీక్ నాన్ సెన్స్, వెన్ యూ థింక్ నాన్ సెన్స్, నువ్వు నీతిమంతుడు అని మర్చిపోయావా, ఆశీర్వాదం కూడా నిన్ను మర్చిపోతుంది. ఆశీర్వాదానికి దేవుడు ఆజ్ఞాపిస్తాడు, నా బిడ్డలు ఎవరైతే నీతిమంతులు ఉన్నారో వాళ్ళందరి జీవితాల్లోకి వెళ్ళి నువ్వు స్థిరపడి వారి జీవితాల్లో కుటుంబాల్లో ఉండు అని దేవుడు ఆజ్ఞాపిస్తాడు. చూడు, ఎప్పుడైతే అబ్రహాము నీతిమంతుడు అయ్యాడో అప్పుడు అబ్రహాం బ్లెస్ అవ్వడం స్టార్ట్ అయ్యాడు. ఆమెన్. నువ్వు ఎప్పుడైతే నీతిమంతుడు అని నీతిమంతురాలని పరిపూర్ణంగా నమ్ముతావో దెన్ యువర్ బ్లెస్సింగ్ స్టార్ట్స్. సో ఈరోజు నువ్వు గంటకొక్కసారినా నేను నీతిమంతురాలను కనుక్కో. ఐఎమ్ రైచస్ బికాస్ ఆఫ్ యూ ఫాదర్. నేను నీతిమంతుడు నీ వల్ల, నీ కృపను బట్టి నీతిమంతురాలని ప్రభా అని నువ్వు అనుకుంటున్నావా? లేఖనం ఏం సెలవిస్తుంది? నీతిమంతుల తల మీద, నీతిమంతుల తల మీద, నీతిమంతుల తల మీద, నీతిమంతుల తల మీద. రైట్. నువ్వే క్లాసు? 8th. నిద్రపోయేటప్పుడు కూడా చెప్తావా 8th క్లాస్ అని? 9th అని చెప్తావా? 8th అని చెప్తావా? రైట్. పొద్దున్న చెప్తావా 8th అని? మధ్యాహ్నం చెప్తావా? రాత్రి చెప్తావా 8th అని? మిడ్ నైట్ చెప్తావా 8th అని? ఎందుకంటే అది చదువుతున్నాడు అతను నువ్వు అర్ధరాత్రి లేపినా 8th అన్నా అంటాడు. ఫిక్స్ అయిపోయింది మైండ్లో. ఎన్ని సంవత్సరాలు చదువుతున్నావు 8th క్లాస్? నువ్వు ఒక 3-4 years చదువుతున్నావా? మరి 1 year చదువుతున్నావుగా. ధ్యానం, మెడిటేషన్ వచ్చేసింది. తను ధ్యానిస్తున్నాడు. నేను 8th క్లాసు, నేను 8th క్లాసు, నేను 8th క్లాసు, నేను 8th క్లాసు, నేను 8th క్లాస్, నేను 8th క్లాస్, నేను 8th క్లాస్. 8th క్లాస్లో కూర్చుంటున్నాడు. 8 o'clock పోతున్నాడు. 8 మంది ఫ్రెండ్స్ ఉన్నారు. అన్నీ 8 మైండ్లో ఫుల్ తిరిగిపోయింది. ఎవరు అడిగిన ప్రపంచంలో నేను 8th క్లాస్ అండి అంటాడు ఆయన. కానీ దేవుని మాటలు మనం కూడా మెడిటేట్ చేస్తే నేను నీతిమంతుడు అని అనుకుంటున్నావా? దెయ్యం వచ్చి అడుగుతుంది నిన్ను, ఏంటి పాపి ఇట్లున్నావు అంటే, హలో నువ్వు పాపి నేను కాదనాలా? ఆమెన్. నేను నీతిమంతుణ్ణి అని నువ్వు ఎప్పుడైతే ధ్యానిస్తావో నీ మైండ్లో అది ఫిక్స్ అయిపోద్ది. ఆమెన్. హల్లెలూయా. ఎవరు మనం అంటే, నేను పలానా సిస్టర్ని అంటారు. నీ పేరు నాకెందుకు? మనందరికీ కామన్ నేమ్ ఒకటి ఉంది. ఏంటి? నీతి. దేవుడు అబ్రహాం ఎవరు కల్పించినా నేను నీతిమంతుడండి, ప్రభు నన్ను నీతిమంతుడిగా మార్చేశాడు, నేను నీతిమంతుడని ఎవరికి కనిపించని చెప్పుకుంటున్నాడు. ఇంకోటి, నువ్వు నీతిమంతుడు అంటే ఎవడు నమ్మడు. ఎందుకు తెలుసా? మనిషికున్న నైజమే అంట్లా, రక్తం నమ్మీదు మిమ్మల్ని. వేరే వాళ్ళ ఇప్పుడు బయటికి వెళ్ళి మేము చాలా పరిశుద్ధులమండి, మేము చాలా నీతిమంతులమంటే ఒక్కరు నమ్మరు. నేను అంటాను, ఎవరు నమ్మాల్సిన అవసరం లేదు. చేసింది మిమ్మల్ని ఎవరు? దేవుడు, మనుషులు కాదు. ఆమేన్. హల్లెలూయా. చెప్పండి, నీతిమంతుణ్ణి. చెప్పాలి గట్టిగా, నేను నీతిమంతుణ్ణి. సో యు నీడ్ టు ప్రాక్టీస్ యువర్ డిగ్రీ. యు నీడ్ టు ప్రాక్టీస్ యువర్ డిగ్రీ. నీకు దేవుడు ఇచ్చిన అర్హతను నువ్వు ప్రాక్టీస్ చేసినప్పుడు ఆ అర్హత బైబిల్లో ఏమైతే ఆశీర్వాదాలు దాగున్నాయో అవన్నీ నీ మీదకి రిలీజ్ అవుతాయి. ఆమేన్. హల్లెలూయా. సో దట్స్ హౌ యూ కెన్ అట్రాక్ట్ బ్లెస్సింగ్. దట్స్ హౌ యూ కెన్ రిలీజ్ బ్లెస్సింగ్. దట్స్ హౌ యూ కెన్ రిసీవ్ బ్లెస్సింగ్ ఫ్రమ్ గాడ్. ఆమేన్. ఒకటే, దేవుడు ఇచ్చిన దాన్ని జాగ్రత్త పట్టుకోవాలమ్మా, అంతే. దేవుడు మనకి ఏమైతే బైబిల్లో నుంచి ఆ వాక్యంలో నుంచి మనకి ఇచ్చాడో వాటన్నిటిని మనం జాగ్రత్తగా పెట్టుకోగలిగితే ఆశీర్వాదాలు నిన్ను వెంటాడతాయి. ఆమేన్. తరుముతున్నారు ఇజ్రాయిల్ ప్రజల్ని. అందుకనే అప్పుడు అన్నారు ఒక మాట ఇజ్రాయిల్ ప్రజలు మోషేతో, ముందు చూస్తే గొయ్య, వెనక చూస్తే నొయ్య అన్నారు. ముందు శ్రమలు ఉన్నాయి, వెనక తిరిగినా శ్రమలే. ముందు చూస్తే ఎర్ర సముద్రం ఉంది, వెనక చూస్తే ఫరో సైన్యం తరుముకుంటూ వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలా? ఈరోజు నిన్ను ఏదైతే తరుముతుందో అది భూస్థాపితమవును గాక. ఆమేన్. వాట్ ఎవర్ ఈస్ టార్మెంటింగ్ యూ అండ్ వాట్ ఎవర్ ఈస్ మేకింగ్ యూ టు రన్ ఫ్రమ్ గాడ్, అది ఖచ్చితంగా దేవుడు దాన్ని బూట్ చేస్తాడు. ఆమేన్. చూడు, వాళ్ళకి దేవుడు మంచిగా ద్వారము సరళము చేశారు. వాళ్ళందరూ హ్యాపీగా 6 నెలలు వెళ్తా ఉన్నారు. ఈ లోపల వీడికి క్రియేట్ చేసిన వేలు కూడా వచ్చేస్తా ఉన్నారు. ప్రభు అన్నాడు, మోషే నీళ్ళు అన్నాడు, అంతే. నిన్ను తరిమే వాళ్ళు ఆగిపోతారు. ఆమేన్. చూడండి, అబ్రహాము రోజు అనుకుంటాడు నేను నీతిమంతుడిని. ఒకరోజు దేవుడు ఆ నీతిమంతుడిని ఆశీర్వదించేశాడు. ఆమేన్. దేంతో? వెండి బంగారములతో. దేంతో? కొడుకుతో. దేంతో? విలువైన ఆశీర్వాదముతో దేవుడు. ఇంకోటి, ఎవ్రీ రైచస్ పర్సన్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ బ్లెస్సింగ్. ఆమేన్. ప్రతి నీతిమంతుడు ఆశీర్వాదాలు పొందుకోవడానికి అర్హుడు. ఈరోజు మీ క్వాలిఫికేషన్ మించి మీ ఉద్యోగాలు ఉన్నాయి. ఈరోజు మీ స్థాయికి మించి మీ జీవితంలో ఆశీర్వాదాలు ఉన్నాయి. అది ఎవరిని బట్టి? దేవుని కృపను బట్టి. ఆమేన్. హల్లెలూయా.
ఈరోజు మన జీవితంలో దేవుని కృపను మనం ఖచ్చితంగా గుర్తెరిగినప్పుడు ఆయన ఆశీర్వాదాలని మనము ఖచ్చితంగా పొందుకుంటాం. ఆమేన్. ఏ పూటైనా నేను ఆశీర్వాదాల గురించి చెప్పకుండా ఉండలేను, నా వల్ల కాదు. బికాజ్ యు నో వన్ థింగ్, నువ్వు నేను మాట్లాడకపోయినా బ్లెస్సింగ్ స్పీక్స్. ఆశీర్వాదము మాట్లాడుతుంది, శాపం మాట్లాడదు, ఆశీర్వాదం మాట్లాడుతుంది. దేవుడు అబ్రహాముకు నీతిని దానముగా ఇచ్చినప్పుడు, ఇప్పుడు దేవుడు అబ్రహాము జీవితంలో ఆశీర్వాదాన్ని ఇవ్వడానికి దేవుడికి ఒక రూట్ దొరికింది, ఒక ఛానల్ దొరికింది. వెంటనే అబ్రహాం ఇంటికి వచ్చాడు. అబ్రహామా, ఇన్ని రోజులు నువ్వు వెయిట్ చేసావు కదా, వచ్చే ఏట నెక్స్ట్ ఇయర్ ఇదే సమయానికి నీ భార్య గర్భవతి, ఒక కొడుకును కంటది అని డిక్లేర్ చేశాడు. ఆమెన్. నువ్వు దేవుడిచ్చిన నీతిని గట్టిగా పట్టుకుంటావా, నువ్వు ఎనీ టైం బ్లెస్ అవుతావు. ఆమెన్. ఆమెన్. పక్కన చెప్పండి, నువ్వు ఏ టైంకైనా బ్లెస్ అవ్వచ్చు. ఆమెన్. అందుకని చూడండి, కొన్నిసార్లు కొందరు పిల్లలు పొద్దున పుడతారు, కొందరు పిల్లలు మధ్యాహ్నం పుడతారు, కొందరు పిల్లలు అర్ధరాత్రి పుడతారు. అప్పట్లో రకరకాలుగా ఉండింది. ఇప్పుడు డాక్టర్ ఎప్పుడు పుట్టమంటే నేను పలానా టైంకి వస్తాను, అప్పుడు కోసేస్తాను రండి. ఇప్పుడు డాక్టర్ చేతిలో పోయింది మీ జాతకాలంతా. ఒక్కొక్కరు నీ ఆశీర్వాదం నువ్వు ఎప్పుడైనా కనొచ్చు, నీ ఆశీర్వాదం దేవుడు ఎప్పుడైనా ఇవ్వచ్చు, బట్ నువ్వు రెడీగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. ఎనీ టైమ్ యు మే రిసీవ్ బ్లెస్సింగ్స్ ఫ్రమ్ గాడ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఆమేన్. అబ్రహాము జీవితంలో దేవుడు చూశాడు, ఎస్ ఈయన నీతిని బాగా ధ్యానిస్తున్నాడు, ఈయన నీతిమంతుడు కాబట్టి దేవుడిని ఏం క్వశ్చన్ చేయలా, ఈయన నీతిమంతుడు కాబట్టి దేవుడిని ఏం అడగలా, ఈయన నీతిమంతుడు కాబట్టి దేవుడి మీద ఆధారపడి మౌనంగా ఉన్నాడు. వెంటనే దేవుడే వచ్చి నెక్స్ట్ ఇయర్ నేను బ్లెస్ చేస్తానన్నాడు. ఆమేన్. ఈరోజు దేవుడు మీ నీతిని చూసి, మీ నీతిని ఎదిగించుకునే విధానాన్ని చూసి దేవుడు అంటాడు, నేను బ్లెస్ చేసి తీరుతానంటాడు. ఆమేన్. హల్లెలూయా. చదువుకుందాం యోహాను సువార్త 16వ అధ్యాయము 7వ వచనం. జాన్ 16:7. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవుట వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ వద్దకు రాడు. నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును. ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొనజేయును. లోకులు నా యందు విశ్వాసం ఉంచలేదు గనుక పాపమును గూర్చియు నేను తండ్రి యొద్దకు వెళ్ళుట వలన మీరిక నన్ను చూడరు గనుక నీతిని గూర్చియు ఈ లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు గనుక తీర్పును గూర్చియు ఒప్పుకొనజేయును. చాలమ్మా. ఈ కాలములో నీతి గురించి ఎవరు మనకు ఎక్కువగా చెప్తారు తెలుసా? పరిశుద్ధాత్ముడు. దేవుడు నిన్ను ఎలా డిజైన్ చేశాడు, దేవుడు నిన్ను ఎలా చేసుకోవాలనుకుంటున్నాడు, దేవుడు నువ్వు ఎలా ఉంటే బాగుంటుంది అని నీకు ఎవరు పదే పదే టీచ్ చేస్తారు తెలుసా? హోలీ స్పిరిట్ విల్ టీచ్ యూ. నేను ఒకటే అంటాను, హోలీ స్పిరిట్ షుడ్ బి యువర్ బెస్ట్ ఫ్రెండ్. ఆమెన్. ద హోలీ స్పిరిట్ విల్ టెల్ యూ అబౌట్ గాడ్స్ రైచియస్నెస్. ఎవరు చెప్పరు నీకు. సమ్టైమ్స్ పాస్టర్ కూడా చెప్పడు, సమ్టైమ్స్ నీ భార్య, నీ భర్త, నీ పిల్లలు ఎవరు కూడా చెప్పరు నీతి గురించి. బట్ ఈ ఎండ్ టైంలో దేవుడు ఉచితంగా ఇచ్చినటువంటి నీతి గురించి ఎవర్రా చెప్పేది మనకంటే పరిశుద్ధాత్ముడు మనకు ఆయన నీతి గురించి ఎక్కువ చెప్తాడు. ఆమెన్. బ్లెస్సింగ్స్ దేవుడి దగ్గర నుంచి వస్తాయి. ఆమెన్. హల్లెలూయా. ఆయన నీతిమంతుల్ని ఆశీర్వదించి తీర్తాడు అంతే. నీతిమంతుడు శపించబడ్డం, నీతిమంతుడు భిక్షమెత్తుకోవడం, నీతిమంతుడు రోడ్డు మీద పడ్డం జరగని పని. ఆమెన్. నువ్వు నీతిమంతుడు అని మర్చిపోతే తప్ప, ఇట్స్ ఆల్ అబౌట్ యూ. అదంతా నీ చేతిలో ఉంది. ఆమెన్. ఇప్పుడు ఇక్కడి నుంచి బండి స్టార్ట్ చేసావా, నేను నీతిమంతుడిని తిప్పుకుంటా పోతానే ఉండు. ప్రాక్టీస్ వాట్ గాడ్ టెల్స్ యూ. మ్యాన్, యు ఆర్ ప్రాక్టీసింగ్ ఈవిల్. డోంట్ ప్రాక్టీస్ ఈవిల్, ప్రాక్టీస్ గాడ్. దేవుడి మాటల్ని ప్రాక్టీస్ చేయండి, దేవుని వాగ్దానాల్ని ప్రాక్టీస్ చేయండి. నీతిమంతుడు బ్లెస్ అయి తీరతాడు. నో వే ఆఫ్ డిసప్పాయింట్మెంట్. అసలు రిజెక్షన్, అసలు నీతిమంతుడు మనుషులు దీవించకపోయినా నీతిమంతుడికి ఒకటే రోషం ఉండాలా, నా దేవుడు నన్ను ఖచ్చితంగా ఆశీర్వదించి తీరుతాడని. ఆమెన్. అబ్రహాముని ఎక్కడ బ్లెస్ చేశాడు? నడి రోడ్లో ఇసుకలో బ్లెస్ చేశాడు దేవుడు అబ్రహాముని.
వాళ్ళ నాన్న ఆశీర్వాదాలు తీసుకుంటాడని, వాళ్ళ నాన్న పేరు చెప్పుకుంటాడని నువ్వు ముందు ఇంట్లోంచి బయటికి రారా అన్నాడు. నువ్వు బయటికి రమ్మ, ఫస్ట్ నువ్వు బయటికి రా, నువ్వు బయటికి రా, నువ్వు బయటికి రా, నేను బాగా దీవిస్తాను, నువ్వు బయటికి రా అన్నాడు. ఎక్కడ దీవించాడు దేవుడు అబ్రహాంని? ఎర్రటి ఎడారిలో, ఇసకలో అక్కడ దీవించాడు. అప్పుడు చెప్పుకుంటాడు అబ్రహాము, ఈ ఆశీర్వాదం కేవలం నాకెవరిచ్చారండి? దేవుడు మాత్రమే ఇచ్చాడని గర్వముతో చెప్పడు, రోషముతో చెప్తాడు. ఆమేన్. ఈరోజు దేవుడు కూడా కొన్ని నీ జీవితంలో కొన్ని వేరైపోతున్నాయి, పిచ్చి పిచ్చి ఏమో అయిపోతున్నాయి అనుకున్నారు. దేవుడు నిన్ను ఆశీర్వదించినప్పుడు నువ్వు దేవుని పేరే చెప్తావు. ఆమేన్. నువ్వు చెప్తావు, దేవుడు నన్ను ఖచ్చితంగా, నన్ను దేవుడు దీవించాడండి, నన్ను దేవుడు ఆశీర్వదించాడు, నన్ను దేవుడు నిలబెట్టాడు, నన్ను దేవుడు స్థిరపరిచాడు. ఇంకోటి, దేవునికి రావాల్సిన ఘనత వేరే వాడికి వస్తే ఒప్పుకోడు దేవుడు. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, నువ్వు ఏ మనిషి మీద అయితే ఆధారపడుతున్నావు ఆ మనిషిని తీసేస్తాడు దేవుడు. No way, don't depend on any person, man. Depend on the Holy Spirit. Amen. నువ్వు నీతిమంతుడు అని నీకు పదే పదే గుర్తు చేయాల్సింది ఎవరు తెలుసా? పరిశుద్ధాత్ముడు. When you have relation with Holy Spirit, when you have friendship with the Holy Spirit, when you have fellowship with the Holy Spirit, He will tell you every day that my son, you are a righteous person because of Jesus. My son, you are a righteous person because of Jesus. నా కుమారుడా, నువ్వు యేసు ప్రభువుని బట్టి నీతిమంతుడిగా మార్చబడ్డావని. ఆమేన్. సో రోజు దెయ్యం ఒక మాట అంటది, అరే నువ్వు పాపివి కదరా అంటది దెయ్యం. నీకు శోధనలు వస్తాయి పక్క. నువ్వు దేవుని పని చేసేటప్పుడు నీ చెవులు రెండు బిజీగా ఉంటాయి. ఏం మాట తెలుసా? ఈవిల్ మాటలు వినేదానికి. వాడిని తిట్టు, వాడిని తిట్టు, వాడిని తిట్టు, వాడిని తిట్టు, వాడిని తిట్టు, 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 తిట్టు వాడిని అని చెప్తానే ఉంటాయి చెవులు పక్కన. వాడిని కొట్టు, వాడిని కొట్టు, వాడిని కొట్టు, వాడిని కొట్టు, వాడిని కొట్టు, వాడిని కొట్టు. కొట్టేస్తుంది, అది వెళ్ళిపోద్ది. నీ లోపల దెయ్యం దూరి వాళ్ళని కొట్టించేస్తుంది. వాళ్ళు కొట్టేసిన తర్వాత ఇది జంపు, ఎవరు? దెయ్యం వెళ్ళిపోద్ది. అప్పుడు మీ ఇద్దరికి కొట్టేసేనా, నేను కొట్టేనా, రక్తం కూడా వచ్చింది బాబు, ఎడా రక్తం కూడా వచ్చింది. అంత కొట్టే నేను చిన్నగా కొట్టేనే, అబ్బా తగిలిందా నీకు? అది కొట్టేసి అది చేసి అది వెళ్ళిపోద్ది. ఆ తర్వాత మీ ఇద్దరికి సమాధానమే ఉండదు. అది భార్య కావచ్చు, భర్త కావచ్చు. డోంట్ ఎంటర్టైన్ ఎనీ డీమన్ ఇన్ బిట్వీన్ యువర్ రిలేషన్షిప్ విత్ గాడ్. దేవునితో మీరు సహవాసం చేసినప్పుడు, నీ భార్యతో నీ భర్తతో సహవాసం చేసినప్పుడు థర్డ్ పర్సన్ డెవిల్ గాడిని ఎంటర్టైన్ చేయకండి. నెవర్ డూ దట్, నెవర్ డూ దట్. చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు. ఇట్స్ అమేజింగ్ టీచింగ్ బై ద హోలీ స్పిరిట్. ఈ ఆల్టర్ మీద పరిశుద్ధాత్ముడిని మీకు బోధిస్తున్నాడు.